పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏపీసీ చీఫ్ షర్మిల పర్యటించారు. నందిమూరు గ్రామంలో వరద ముంపునకు గురైన వరి పొలాలను పరిశీలించారు. నడుంలోతు వరద నీటిలో దిగి రైతుల కష్టాలను తెలుసుకున్నారు. వరద వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో 40,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం వారికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ గురించి సీఎం చంద్రబాబు ఆలోచన చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. మాజీ సీఎం జగన్ పాలనలో పంట కాలువల మరమ్మతులు చేయలేదని మండిపడ్డారు. ప్రతి రైతు ఇక్కడ చెప్తున్నారు, అమ్మా ప్రతి ఒక్కరికి కనీసం 14,000 రూపాయలు ప్రతి ఎకరాకి పెట్టుబడి అయింది. చాలా మంది కౌలు రైతులము అప్పు తెచ్చుకొని పెట్టినాము. కనీసం ఒక్కొక్కరికి 2 లక్షలు అన్న అప్పు ఎంతుందన్న, కనీసం లక్షల్లో వీళ్ళకి అప్పు కనీసం 2 లక్షలు